హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇదేమో ఉగాది రోజున తీసిన వీడియో అనమాట. ముందు రోజున శనివారం నాడైతే మేము నూకాలమ్మ తల్లికి నైవేద్యాలు పెట్టుకున్నాం అనమాట. అమావాస్య శనివారం వచ్చింది కదా, ఆ రోజే నైవేద్యం పెట్టుకున్నామండి. ఉగాది రోజున స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం తుడుచుకుని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇలాగా దీపారాధన చేసుకున్నాను అనమాట అండి. దీపారాధన అయిన తర్వాత ఉగాది పచ్చడి చేశాను నేను. అంటే మాకు ఇంటి దగ్గర పిల్లలు అది లేరు కాబట్టి, మేమే కాబట్టి అయినా ఎక్కువ చేసానులేండి. కేజీ బెల్లం వేసి ఉగాది పచ్చడి చేశాను అనమాట అండి. ఇక్కడ ఇరుగు పొరుగు మా పచ్చడిలా చేసుకోరనమాట. అంటే కొంచెం ఒక చిన్న కూర గిన్నెల దాంట్లోకి ఇలా చిన్న గిన్నెలో కప్పులో చేసుకుంటారనమాట. పలచగా చింతపండు పులుసు అది నీళ్ళలాగా చేసుకుని ముక్కలు వేసుకొని ఒకే ఒక అరటిపండు కలుపుకొని కొంచెం కొంచెం చేతిలో వేసుకొని తింటారనమాట అండి. మేము అలా కాకుండా ఒక 3 అత్తలాలు కానీ 4 అత్తలాలు కానీ అరటిపళ్ళు ఇదివరకు అయితే గెలంతా చేసుకునే వాళ్ళమాట అండి. 4 కేజీలు 3 కేజీలు బెల్లం వేసి పచ్చడి అయితే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే బాగా తగ్గించేసాం. ఈ పచ్చడి అయినా మాకు వారం 10 రోజుల వరకు ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా పచ్చడి ఆ రోజునే అయిపోదు అనమాట అండి. వారం 10 రోజుల వరకు మాకు ఉంటుంది అనమాట. ఇదివరకు మా అత్తగారు అయితే జాడీలో వేసి మూత పెట్టి అది దేవుడి గదిలోనే పెట్టి ఉంచేవారు. తడి తగలకుండా తీసి అందరూ తినేవారు అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి ఆ రోజు పచ్చడి చేసుకుని తిని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 10 రోజుల వరకు తింటారనమాట అండి. ఇలాగైతే పచ్చడి చేసుకుని నేను ఏం చేశానంటే ఇరుగు పొరుగుకి కూడా చిన్న చిన్న కప్పుల్లో వేసి పంచిపెట్టేసాను అనమాట. పంచిపెట్టేసిన తర్వాత మా తమ్ముడు గారి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళు ఉగాదికి రమ్మని ఫోన్ చేశారనమాట అండి. మా ఆయన గారు అయితే తర్వాత ఆవులను చూసుకుని వెళ్తారనమాట. నేనైతే టిఫిన్ చేసి దోశలు వేస్తే ఇద్దరం టిఫిన్ చేస్తాము. చేసి నేనైతే మా ఊరు వెళ్తున్నాను అనమాట అండి. మా ఊరు నుంచి మా తమ్ముడు గారి ఊరికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది అనమాట అండి. ఎలాగైతే బొబ్బిలి నుంచి రాజం, తెరలం, శ్రీకాకుళం వెళ్ళి రూట్ అనమాట. బొబ్బిలి నుంచి రాజం, తెరలం, అలా తర్వాత శ్రీకాకుళం ఈ రూట్లో మా ఊరు తగులుతుంది అనమాట. మా ఊరు తర్వాత ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు తర్వాత మా తమ్ముడు ఊరు అనమాట అండి. అలా ఊరు వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంటి దగ్గర మా అమ్మమ్మ ఇంకా పులిహార చేస్తుంది అనమాట అండి. మీరు కొంచెం ఉప్పు తక్కువ తింటారు. సరిపోయింది. టిఫిన్ పూరీలు ఇక్కడ ఏం చెప్తుందంటే మొన్న మా తమ్ముడు మరదలోనే అన్నవరం వెళ్ళారనమాట అండి. అక్కడ తను వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకెళ్ళింది. అయినా ఆవిడ వయసు కన్నా బాగా చిన్న అమ్మాయిలా కనపడుతుంది అనమాట. మా తమ్ముడు అయితే కొంచెం మోటగా కనపడతాడు, తనేమో చిన్నపిల్లలా కనపడుతుంది. ఎవరు అనంటే ఆ అమ్మాయిని పైన కూర్చోమనండి అని అన్నారంట. అదే చెప్తుందనమాట అండి. ఇక్కడైతే మేము వంటది అయిపోయిందండి. పప్పు మామిడికాయ వండేమో, ఇంకా సేమియా కాసారు. తర్వాత ఏమో మామిడికాయ వేసి పులిహార. తర్వాత ఏమో మేము ఉగాది నాడు కూడా నాన్ వెజ్ ఏదో ఒకటి వండుకుంటాం అనమాట అండి. చేపలు కానీ ఇలా చికెన్ కానీ మటన్ కానీ. ఈరోజు అయితే మటన్ వండనమాట. మా అమ్మ కింద కూర్చొని అన్నం తినలేక పైన కూర్చొని ఆగేసుకుని అన్నం తింటున్నమాట. ఆ రోజు ఆదివారం కదా, తన నీసు అయితే తిందనమాట. పప్పు వేసుకొని అన్నం తింటుంది. ఇక్కడైతే ఇరుగు పొరుగు ఉంటారు కదండి, ఇలా వీళ్ళు సాయంత్రం వచ్చి ఉగాది పచ్చడి అయితే తింటున్నారనమాట అండి. ఈ సంవత్సరం ఉగాది అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ఉంటానండి. బాయ్. అక్కడ తినేసి వచ్చావు, ఇక్కడ తింటావు. ఇప్పుడు నువ్వు వచ్చామ్మా, నువ్వు అడగొచ్చా? అవుతుందా వెళ్ళిపో.